1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిలకి ఫేవర్గా చేస్తున్నారని కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే కొన్ని అబ్బాయిల విషయంలో కూడా మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మీరు ప్రతి వీడియోలో కూడా బ్యాలెన్సింగ్ అనే మాట్లాడుతున్నారు. మనం ఏ వీడియో చేసినా అటు అమ్మాయిలకి తగులుతుంది, ఇటు అబ్బాయిలకి తగులుతుంది. అమ్మాయిలకి మంచి ఉంటుంది, అబ్బాయిలకి కూడా మంచి ఉంటుంది. అయితే నా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, అబ్బాయిల విషయం వచ్చేటప్పటికి అంటే ఎలాంటి క్వాలిటీస్, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి పెళ్లి అనే ఈ మార్కెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళపైన చాలా డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. అబ్బాయిల్ని ఒక ఫినాన్షియల్ ప్రొవైడర్గా చూస్తున్నారా ఏంటి అసలు? అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒకసారి. అంటే గత కొంతకాలం నుంచి కూడా సమానం సమానం అంటున్నారు కదా. అంటే మా అమ్మాయి కూడా మా అమ్మాయిని కూడా మేము అంతే ఖర్చు పెట్టి చదివించాం. మరి మా అమ్మాయికి కూడా ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆస్తిలో కూడా సమాన భాగాలు ఇవ్వాలి, ఇస్తాము, అలాంటిది ఏదో కొంచెం నడుస్తున్నట్టుంది పాక్షికంగా, కంప్లీట్గా కాదు. ఇచ్చేదో పెట్టేదో ఎవరికి తెలియదు, కానీ టాక్ అయితే ఇది నడుస్తుంది. అంటే ఇప్పుడు నేను సంపాదించింది ఉందనుకో, నా పిల్లలకే నేను ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వను కదా. ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికి ఇస్తాము అనే టాక్ అట్లా నడుస్తుంది అనమాట ఇప్పుడు. సో అలా ఉన్నప్పుడు అంటే మీరు ఇలా అనుకోవచ్చేమో, అలా ఆశ పడతారా ఎవరైనా అని. ఆశ పడటం కాదు, అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేనున్నాను, నాకు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకోండి, నాకు 3కి సమానంగా ఇస్తాను, ఓకేనా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ టాక్ సమాజంలో నడుస్తుంది. కానీ ఈ ఇస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎంత శాతం అనేది మాత్రం తెలియదు. టాక్ అయితే నడుస్తుంది. అలా ఉన్నప్పుడు మేము మీకు కట్న కానుకలు ఎందుకు ఇవ్వాలి, లేదు మీరు మాకేమిస్తారు. రీసెంట్గానే మాకు తెలిసిన వాళ్ళు మీరు ఎంత ఇస్తారు అని అడిగారంట అబ్బాయిలు. అడిగితే వాళ్ళు తెల్లబోయి ఇదేంటండి, నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. ఇదేంటండి మేము ఇవ్వడం ఏంటి, సాంప్రదాయాన్ని తిరగరాసి సాంప్రదాయాన్ని ఉల్టా చేసేసి తలకిందులు చేసేసి ఇలాగా వెర్రితలలు వేసిన ప్రశ్నలు వేస్తున్నారు మమ్మల్ని, ఏం చేయాలి అని ఫోన్ చేశారు. అంటే ఇప్పుడు అసలు ఆడపిల్లలు సఖ్యతగా అంటే సరిగ్గా ఉండటం లేదు, అంటే ఆయన వర్షన్ నేను చెప్తున్నా, సరిగ్గా ఉండటం లేదు. రెండోది మా పిల్లల్ని చదివించాం, మా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు, మరి ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి మీరు మాకు ఎంత ఇస్తారు. నెక్స్ట్ తర్వాత కండిషన్స్ ఏం పెడతారు, మా అమ్మాయి ఆ పని చేయదు, ఈ పని చేయదు, మా అమ్మాయిని ఎవరు ఏమనటానికి లేదు, ఇలా. అంటే అది జనరల్గా ఎవరు అనకూడదని అంటారు. అంటే లిస్ట్ అనేది ఒకటి తయారు చేయాలి, మీరు అన్నారు డిమాండ్స్ అని, ఇలా పెద్ద లిస్ట్ అనమాట. ఇదంతా వింటూ అంటే ఏంటంటే సమాజంలో ఏ మనిషికి కూడా భయము, భక్తి, నియమం, నిబంధన, ఒక కట్టుబాట్లు అనేవి ఉండకూడదు. ఉన్న తెంచేద్దాము, విచ్చలవిడిగా పరిగెత్తుదాము అనే సంస్కృతి పెరిగిపోతుంది. అంతే కదా. పిల్లనేమనకూడదు, పిల్లాడిని ఏమనకూడదు, భార్యను ఏమనకూడదు, ఇంకొకళ్ళని ఏమనకూడదు, ఎవరిని ఎవరు ఏమి అనకూడదు అని అంటే అదుపు అనేది లేకుండా అయిపోతుందా లేదా? ఈ అదుపు లేకుండా పోయిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిపోయి క్రైమ్స్ పెరిగిపోతున్నాయి బయట. తల్లిని చంపుతున్నాడు, అక్కని పెళ్లి చేసుకుంటున్నాడు, మరి పిన్నెని లేదు, చెల్లెని లేదు, రేపులు చేస్తున్నాడు. ఈ విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదిగో ఇలా స్వేచ్ఛ వల్ల వస్తుంది అనమాట. కాబట్టి నియమ నిబంధనలు, కట్టుబాట్లు అనేవి ఏనాడో ఆలోచించి పెట్టారు. పెట్టినప్పుడు మధ్యలో ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి డిమాండ్లు అనేవి రాకూడదు. అవి వాళ్ళకి లేక అడగరు, మీరు లేక ఇవ్వటం లేదు. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, ఇప్పుడు పెళ్లి అనే మాటకు వస్తే అబ్బాయి విషయంలో చూసుకుంటే మనకి అతను ఒక ఫినాన్షియల్ ప్రొవైడర్ గానే చూస్తాం. అలాగే చూస్తాం. శాలరీ ఎంత, బిల్డింగ్ ఉందా, అపార్ట్మెంట్స్ ఉన్నాయా, ఉంటే పెళ్లికి ముందే ఆ ప్రాపర్టీస్ ఒకసారి చూపించు, వెళ్ళి విజిటింగ్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయికి మోజు పడిపోయి ఈఎంఐనే చేసుకుంటాను అన్నాడు అనుకోండి, వాళ్ళు పెట్టిన డిమాండ్స్కి వాళ్ళు అయిపోయారే. ఇప్పుడు అన్నీ ఇలా జరుగుతున్నాయి. అంటే ఆ అబ్బాయికి ఒక కారు ఉందా, గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ ఉందా, లేకపోతే విల్లా ఉందా, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సివిల్ స్కోర్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మెడికల్ సర్టిఫికేట్స్, పిల్లలు పుడతారా పుట్టరా, ఇవన్నీ కూడా లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఒక్క డబ్బు కోణంలో నుంచే కాదు, అన్ని కోణాల్లో నుంచి కూడా అమ్మాయిల డిమాండ్స్, అమ్మాయిలు కాదు అమ్మాయిల తల్లిదండ్రులు ఇంక్లూడింగ్ అమ్మాయిలు, ఇలా గతంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అబ్బాయికి చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు.
ఏం ప్రాబ్లం లేదు. డిమాండ్స్ వాళ్ళు భయపడిపోతున్నారు. మామూలుగా పెళ్లి అంటేనే అబ్బాయిలు భయపడుతున్నారు అనుకోండి, అది పక్కన పక్కన పెట్టొచ్చు ఆ విషయం. కాకపోతే ఇక్కడ చూసుకుంటే అంటే ఈ వైవాహిక జీవితంలో డబ్బేనా ముఖ్యం అంటే ఇంకా వేరే ఏం లేదా? వైవాహిక జీవితంలో కాదు, అసలు మనిషి యొక్క జీవితానికి డబ్బుకి లంకె. డబ్బే ప్రపంచం, పైసే పరమాత్మ అంటారు కదా, డబ్బు ఉంటే చాలు. అంతే. డబ్బు ఉంటే వాడు దేవుడు, డబ్బున్నోడే గొప్ప. డబ్బు 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 ఉంటే అన్నీ చేసేసుకోవచ్చు. ఏంటినా వినా ఇవాళ రోజున చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళే వెళ్ళి ఫ్లాట్లు బుక్ చేసేయడం, కార్లు బుక్ చేసేయడం, ఈఎంఐలు కట్టేసుకోవడం, ఇవన్నీ లేకపోతే పిల్లనివ్వటం లేదు. వాళ్ళు కూడా ఏంటి ఇవన్నీ ఉండాలి అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం, వచ్చి చూడడం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, వస్తావు పెళ్లి చేసుకుని వస్తావు, తర్వాత మీ ఇద్దరికి పడటం లేదు, కొట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు, డివోర్స్ తీసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ ఎవరైనా వేస్తే మెయింటెనెన్స్కి వేయడము. అంటే మనం ఏమనుకుంటాం, అప్పుడు ఆస్తి కోసమే ఇంత చేసింది అని మళ్ళీ అంటాం అనుకుంటాం. ఇవన్నీ ఫలితాలు అనమాట ఎలా ఉంటున్నాయి. అదే మనకు ఒక మంచి మనసున్న అబ్బాయి దొరకాలి, మన ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అతను సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదిస్తున్నావు, డబ్బుకు లోటు ఉండదు అనేది అందరికీ తెలియాల్సిన విషయం ఇక్కడ. ఇంకా ఇంకా ఏదో కావాలి అని అనుకుంటే అతి ఎప్పటికైనా సరే అది విరుగుతుంది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికితే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోండి అని అంటే ఎలాంటి క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ మాట ఇదే, కానీ స్వచ్ఛత అనేది ఉందా అని నేను మళ్ళీ రివర్స్లో కోసం వేస్తున్నా. ఇప్పుడు అమ్మాయిని నమ్మడానికి లేదు, అబ్బాయిని నమ్మడానికి లేదు. ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు వర్జిన్స్గా ఉంటున్నారు, ఎవరు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉంటున్నారు అనేది కాగడా పెట్టి వెతుక్కునే రోజులు ఇవి. అలా అలా అన్ని క్వాలిటీస్ ఉన్న వాడు దొరికితే చాలా చాలా గ్రేట్. మరి అన్ని క్వాలిటీస్ అబ్బాయిల్లోనే కావాలని కోరుకునేటప్పుడు అమ్మాయిల్లో ఎన్ని క్వాలిటీస్ ఉండాలి? మరి అమ్మాయిల్లో నుంచి అబ్బాయిలు కూడా కోరుకుంటారు కదా, చక్కగా భార్య చిరునవ్వుతో ఉండాలి, దెబ్బలాడకూడదు. నేను మినిమం చెప్తున్నా, నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కోపంగా చర్చర్లాడుతూ ఉంటారు కొంతమంది, అది అవసరమా? కొంతమంది కావాలని బిహేవ్ చేస్తుంటారు భర్తల ముందు, సీరియస్నెస్. ఎందుకంటే కొంతమంది భర్తలు కూడా భార్యల దగ్గర అలా బిహేవ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తారు. భర్త నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతుంటే చిరాగ్గా పెట్టడం, ముఖం ఏంటి అని మాట్లాడటము, ఇలా చేస్తూ ఉంటారు. అంటే నిరసన అన్నమాట, విసిరేసినట్టు మాట్లాడటం, అగౌరవపరచటం. ఇప్పుడు భర్త మంచిగా చూసుకుంటున్నప్పుడు ఇలా ప్రవర్తించకూడదు. నీలో కూడా మంచి క్వాలిటీస్ ఉండాలని అవతల వాళ్ళు కోరుకుంటారు కదా, వన్ సైడ్ ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు అన్నీ నాకు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు నీ దగ్గరే ఉందని ప్రశ్నించుకోవాలి. ఇది మనం చేసాం గతంలో కూడా, ఇలాంటి వీడియోస్ చాలా చేసాం మనం. అంటే మీరు విడదీసి అడిగారు ఈ క్వశ్చన్, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, అది వరం. కానీ దానికి తగ్గట్టే మరి ఈ అమ్మాయి కూడా ప్రవర్తించాలిగా. మీ అమ్మాయి అటువంటిది అయితే, మీ అమ్మాయి కూడా అంత మంచిదైతే ఆ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టండి. లేదంటే అన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మీరు చేసుకోకండి. ఎందుకంటే ఆ అబ్బాయి రేపొద్దున ఏడుస్తాడు, బాధపడతాడు. మీరు అలాంటి వాళ్ళు కాదుగా. మీరు కూడా అలాంటి వాళ్ళు అయినప్పుడు అలాంటి అబ్బాయిని మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.